బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అధికారంలోకి రాగానే తన మార్కు పాలన ప్రారంభించారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలోని 2300 మంది పాడి రైతుల నోట్లో మట్టి కొట్టారు. సొంత సంస్థ హెరిటేజ్ కోసం అమూల్ సంస్థను నిర్వీర్యం చేశారు. దీంతో రాబడి తగ్గిపోయిన పాడి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో 10 రూపాయలు తక్కువకు పాలు విక్రయిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేశారు. జగనన్న పాల వెలువ పేరిట పథకాన్ని తీసుకువచ్చి పాడి రైతులకు అండగా నిలిచారు. అమూల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 103 గ్రామాల్లో అధిక ధరకు పాలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. అప్పటి వరకు 27 రూపాయలు ఉన్న లీటర్ పాలు ఏకంగా 42 రూపాయల వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు జగన్. దీంతో 2320 మంది పాడి రైతులు అమూల్ సంస్థకు పాలు విక్రయిస్తూ ఆర్థికంగా ఎంతో బలోపేతమయ్యారు. పాల రైతులకు పాడి కడతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజ్ అభివృద్ధి కోసం పాల రేటును చాలా తగ్గించి తన అభివృద్ధి కోసం విజయ డైరీని మూతవేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాలకు 27 రూపాయల నుంచి 42 రూపాయల వరకు రేటు వచ్చేలాగున అమ్ముల్ అనే ప్రైవేటు డైరీ వాళ్ళతో పాలను సేకరించే పద్ధతిని పెట్టాడు. మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమ్ముల్ డైరీని నిర్వీర్యం చేసేదానికి కుట్రలు పన్నుతా ఉన్నాడు. ఎక్కడా పాల సేకరణ జరగడం లేదు. కేవలం 27-28 రూపాయలతో 1 లీటర్ పాలు సేకరించేటువంటి హెరిటేజ్కి పోయాలన్నా 47 రూపాయలు ఇస్తున్నటువంటి అమ్ముల్ డైరీకి మేము పోయాలన్నా పాలు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో పాడి రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు తమను ఆర్థికంగా బలోపేతం చేసిన అమూల్ సంస్థ పాల సేకరణ చేయకుండా అడ్డుపుల్ల వేసింది. విషయం తెలుసుకున్న పాడి రైతులు దాదాపు 2 వారాల పాటు కలెక్టరేట్ చుట్టూ తిరిగారు. అమూల్ సంస్థను కొనసాగించాలంటూ నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అమూల్ సంస్థ పాల సేకరణ చేయవద్దని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర ప్రైవేటు డైరీలకు తక్కువ ధరకే పాలు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాడి రైతుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న హెరిటేజ్ కేవలం 22 నుంచి 28 రూపాయలు చెల్లించి ఇప్పుడు పాలు కొనుగోలు చేస్తోంది. దీంతో గిట్టుబాటు ధర రాక పాడి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 20 రూపాయల కానించి 40 రూపాయలు ఇచ్చినాడు మాకు లీటర్కి. చంద్రబాబు నాయుడు పాల ఫ్యాక్టరీలన్నీ మూసేస్తున్నాడు. పిండి మట్టుకు 5000, పెసల పొట్టు మూట వచ్చే 2000, తవుడు వచ్చి 1500, మురుకుల పిండి వచ్చి 2000. ఇవన్నిటికి మేమేం చేయాలా? పాల రేటు తగ్గిచ్చేస్తే ఆవులు ఎట్ట మేపుకోవాలా, మేమెట్ట బతకాలా? కేవలం హెరిటేజ్ కు లబ్ధి చేసేందుకే చంద్రబాబు ఈ కుట్రలకు పాల్పడ్డారని పాడి రైతులు మండిపడుతున్నారు. సొంత లాభం కోసం పాడి రైతులను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.